హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ప్రొఫెసర్. ఈ రోజు మన క్లాస్లో సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఎలాస్టిక్ ఐపీ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా మరి? చలో. సో ఇక్కడ ఫస్ట్ మనం AWS కన్సోల్ మేనేజ్మెంట్ కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్, కంప్యూట్, EC2. సో మనం ప్రీవియస్ ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మనం చూసాం కదా. సో ఆ ఇన్స్టెన్స్ ని మనం యూజ్ చేద్దాం. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డౌన్ లో నెట్వర్క్ అండ్ సెక్యూరిటీలో సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఎలాస్టిక్ ఐపీ అనేది మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఐపీ అంటే ఏంటంటే మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. సో ఐపీ అడ్రస్ ఈజ్ ఏ యూనిక్ న్యూమరికల్ ఐడెంటిఫైర్ ఫర్ ఎవ్రీ డివైస్ ఆర్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ టు ద ఇంటర్నెట్. అంటే ఏంటంట, డివైస్ ఆర్ నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ ని కనెక్ట్ అవ్వడానికి ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అనే ఒక నెంబర్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటున్నామంటే ఐపీ అని అంటున్నాం. ఐ మీన్ ఐపీ అడ్రస్ అంటాం. అంటే మనం ఐపీ అడ్రస్ ద్వారా ఆ ఇంటర్నెట్ అనేది మనం కనెక్ట్ అవుతాం. సో ఇది ఎలా ఉంటుందంటే సెట్ ఆఫ్ 4 నెంబర్స్. లైక్ ఎగ్జాంపుల్ గా 192.158.1.38 ఇలా ఉంటుంది. ఆ రేంజ్ వచ్చి ఎలా ఉంటుందంటే 0.0.0.2 255.255.255 ఇలా సెట్ ఆఫ్ 4 నెంబర్స్ అనేది ఉంటుంది ఐపీ అడ్రస్ అనేది. సో ఈ ఐపీ అడ్రస్ అనేది 4 టైప్స్ ఉంటుంది: పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, అండ్ డైనమిక్ ఐపీ అండ్ స్టాటిక్ ఐపీ. సో పబ్లిక్ ఐపీ అంటే ఏంటంటే పబ్లిక్ ఐపీ అడ్రసెస్ కవర్ ద ఎంటైర్ నెట్వర్క్, మీనింగ్ మల్టిపుల్ డివైసెస్ షేరింగ్ ద సేమ్ ఇంటర్నెట్ కనెక్షన్ విల్ ఆల్సో షేర్ ద సేమ్ పబ్లిక్ ఐపీ అడ్రస్. అంటే ఏంటి, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ని షేర్ చేసుకొని అదే పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటారు. అంటే షేరింగ్ లో ఇది ఎలా ఉంటుంది అని అంటే అవుట్ ఆఫ్ ద నెట్వర్క్, అంటే నెట్వర్క్ కి అవుట్ సైడ్ నుంచి మనం కనెక్ట్ అవుతాం. బట్ ప్రైవేట్ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే ఈచ్ డివైస్ కనెక్టెడ్ టు ఏ హోమ్ నెట్వర్క్ ఆర్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ క్యారీస్ ఏ ప్రైవేట్ ఐపీ అడ్రస్. అంటే ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ ద్వారానే ప్రైవేట్ నెట్వర్క్ ని మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాము. సో ఇది ఎలా ఉంటుంది, నాన్ ఇంటర్నెట్ ఫేసింగ్ ఆర్ ఇంటర్నల్ నెట్వర్కింగ్. అంటే ఇది ఇంటర్నల్ గా మాత్రమే మనం కనెక్ట్ అవ్వడానికి వీలుంటుంది అనమాట. ఆ తర్వాత డైనమిక్ ఐపీ. సో డైనమిక్ ఐపీ అంటే ఏంటంటే దీస్ ఐపీ అడ్రసెస్ ఆర్ కాన్స్టాంట్లీ చేంజింగ్ అండ్ న్యూ డైనమిక్ ఐపీ అడ్రస్ ఈజ్ అసైన్ టు ఏ డివైస్ ఎవ్రీ టైమ్ ఇట్స్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్. అంటే డైనమిక్ ఐపీలో ఏమవుతుంది, ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ అయిన ఐపీ అడ్రస్ ద్వారానే మనం అక్కడ ఇంటర్నెట్ అనేది మనం కనెక్ట్ అవుతాం. సో స్టాటిక్ ఐపీ. ఈ స్టాటిక్ ఐపీ అంటే ఏంటంటే నెవర్ చేంజెస్ వన్స్ దే ఆర్ అసైన్డ్ బై ద నెట్వర్క్. అంటే నెట్వర్క్ నుంచి ఎప్పుడైతే ఐపీ అడ్రస్ అనేది మనం అసైన్ చేసామో అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో డైనమిక్ ఐపీ అంటే ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. స్టాటిక్ ఐపీ అంటే ఏంటి, చేంజ్ అవ్వదు. సో ఈ స్టాటిక్ ఐపీని మనం AWS లో మనం ఏమని పిలుస్తున్నామంటే ఎలాస్టిక్ ఐపీ అని అంటున్నాం. సో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఈజ్ ఎ స్టాటిక్ IPv4 అడ్రస్ డిజైన్డ్ ఫర్ డైనమిక్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే డైనమిక్ అంటే ఏం చెప్పాము, ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటది అని చెప్పాం, అవునా? ఈ క్లౌడ్ లో కూడా మనము పబ్లిక్ క్లౌడ్ అనేది మనం యూజ్ చేస్తున్నప్పుడు మన యొక్క ఐపీ అడ్రస్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవ్వకుండా ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది మనం అసైన్ చేస్తాం అనమాట. అందుకే ఈ ఎలాస్టిక్ ఐపీని మనం ఏమనొచ్చు అంటే స్టాటిక్ ఐపీ అని కూడా అనొచ్చు. సో 5 ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ పర్ రీజియన్. అంటే ఒక్క రీజియన్ లో మనకి 5 ఎలాస్టిక్ ఐపీస్ అనేది మనకి అసైన్ చేస్తారు. ఒకవేళ మనకి కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని అంటే మనం AWS ప్రొవైడ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసినప్పుడు సో ఆ కాస్ట్ అనేది వాళ్ళు మెన్షన్ చేసి మనకు ఐపీ అడ్రస్లు అనేది మనకి ఎలాస్టిక్ ఐపీ అనేది మనకి అసైన్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ వెర్షన్స్ చూద్దాం. సో ఇవి ఎలా ఉంటాయంటే 2 టైప్స్, IPv4 అండ్ IPv6, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 అండ్ వెర్షన్ 6. సో ఇవి ఎలా ఉంటుందంటే IPv4 32 బిట్ అండ్ ఫాలోస్ అ న్యూమరిక్ అడ్రస్. అంటే ఏంటి, సో ఇవి న్యూమరికల్ మాత్రమే ఉంటాయన్నమాట, సపరేటెడ్ బై డాట్. అంటే ఇలా 10.0.2.14. సో రేంజ్ వచ్చి 0 to 55. సో IPv6 వచ్చి 128 బిట్, ఫాలోస్ ద న్యూమరిక్ అండ్ ఆల్ఫాబెట్, ద కాంబినేషన్ ఆఫ్ న్యూమరిక్ అండ్ ఆల్ఫాబెట్స్ సపరేటెడ్ బై ద కోలన్. సో అంటే ఇలా 2001 కోలన్ 0db8 కోలన్ 8583 కోలన్ ఇలా సపరేట్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఎక్కువగా IPv4 అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనం ఎలాస్టిక్ ఐపీ గురించి బ్రీఫ్ గా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ లో చూద్దాం. సో ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న సర్వర్ మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డౌన్ లో పబ్లిక్ IPv4 అడ్రస్ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఈ మనం ఎస్టర్డే క్లాస్ లో ఏం చేసాము, సో పబ్లిక్ IPv4 ఐ మీన్ ప్రీవియస్ క్లాస్ లో
పబ్లిక్ IPv4 ద్వారా మనం కనెక్ట్ అయ్యాం. ఎక్కడికి కనెక్ట్ అయ్యాము? ప్రైవేట్ ఐపీకి కనెక్ట్ అయ్యాం మనం. సో సింపుల్గా ఈ రోజు కూడా మనం కనెక్ట్ అయ్యి చూద్దాము. ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది. సో నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ గివింగ్ ద పబ్లిక్ ఐపీ అండ్ మీకు చెప్పాను కదా యూజర్ నేమ్ ఎంటర్ చేయాలని, EC2-user. సో పెన్కి ఓకే, సో మనము ఈ యొక్క ఇన్స్టెన్స్ కి మనం కనెక్ట్ అయ్యాం. ఎలా కనెక్ట్ అయ్యాము? ఫస్ట్ మనం అవుట్ సైడ్ అంటే పబ్లిక్ ఐపీ నుంచి ఇంటర్నెట్ ని కనెక్ట్ అయిపోయి ఎక్కడికి కనెక్ట్ అయ్యాము? ప్రైవేట్ ఐపీ అడ్రస్ కి కనెక్ట్ అయ్యాము. ఓకే, చూడండి ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇలా మనం పబ్లిక్ నుంచి ప్రైవేట్ అనేది మనం కనెక్ట్ అవుతాము. ఆ తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే వన్స్ ఒకవేళ ఈ సర్వర్ అనేది డౌన్ అయినా లేకపోతే స్టాప్ అయిపోయినా ఎలా అయినా సరే ఈ పబ్లిక్ అయినది డైనమిక్గా ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను స్టాప్ ఇన్స్టెన్స్ చేస్తున్నాను. ఓకే, స్టాప్. ఓకే, ఇన్స్టెన్స్ అనేది స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి పబ్లిక్ ఐపీ అనేది డిజపియర్ అయిపోయింది, బట్ ప్రైవేట్ ఐపీ అలాగే ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే సర్వర్ కనెక్ట్ అవుతున్నాను, స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ ఇన్స్టాన్స్. మళ్ళీ మన యొక్క సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి పబ్లిక్ ఐపీ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది. అగైన్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ ప్రాసెస్, స్టాప్ ఇన్స్టాన్సెస్. ద ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మన సర్వర్ అనేది రన్నింగ్ లో ఉంది. మళ్ళీ చూసారు కదా, మళ్ళీ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో ఇలా ఎవ్రీ టైం ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంది. ఇఫ్ కేస్ మనం ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి ఏదైనా మనం సర్వీస్ అనేది రన్ చేస్తున్నాం అనుకోండి, సో ఆ పబ్లిక్ ఐపీ అనేది మనం వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అదే పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి వాళ్ళు యాక్సెస్ చేయాలనుకుంటే అవ్వలేదు. అంటే మనం ఎవ్రీ టైం అనేది మన పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మనము ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఎలాస్టిక్ ఐపీ అనేది మనము క్రియేట్ చేసుకుంటాం. సో గో టు ఎలాస్టిక్ ఐపీ అండ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. సో మన రీజియన్లో ఉన్న IPv4 అమెజాన్ పూల్ నుంచి ఒక ఐపీ అడ్రస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలొకేట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇలా సెలెక్ట్ అయిన తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళి అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ ఏమడుతుందంటే రీసోర్స్ టైప్ అంటే దేనికి మనం ఎలొకేట్ చేయాలి అని అర్థం. సో చూజ్ అన్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకు యువర్ ప్రొఫెసర్ ఇన్ఫ్రా ఇన్స్టెన్స్కి మనం చేస్తున్నాము. తర్వాత ఎంటర్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే, నెక్స్ట్ అసోసియేట్. ఓకే, సో కమ్ బ్యాక్ టు ఇన్స్టెన్సెస్. సి హియర్ ఇక్కడ మనకి చేంజ్ అయిపోయింది చూసారా, 216. అలాగే ఇక్కడ చూసారా ఎలాస్టిక్ ఐపీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇది డైనమిక్గా చేంజ్ అవుతుందా లేదా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది. ఓకే, స్టాప్ ఇన్స్టెన్స్. ఓకే, స్టాప్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టెన్స్ అనేది మళ్ళీ అప్ అయిపోయింది. బట్ ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కాన్స్టెంట్గా స్టేబుల్గా అలాగే ఉంది. సో ఇక్కడ ఏముంది ఎలాస్టిక్ ఐపీ. సో 54.183.9.216 ఎలా ఉందో సో అదే పబ్లిక్ ఐపీ అనేది అలాగే ఉందన్నమాట. సో ఇలా మనం ఎలాస్టిక్ ఐపీ అనేది మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మనకి ఎలాస్టిక్ ఐపీ వద్దు అని మనం అనుకుంటే కనుక
సో ఒకవేళ మనకి ఆ ఎలాస్టిక్ ఐపీ వద్దు అని అనుకున్నప్పుడు, ఒకవేళ రిమూవ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, సో గో టు ఎలాస్టిక్ ఐపీస్. ఓకే, సో ఇది మన ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఓకే, యాక్షన్స్, disassociate elastic IP, disassociate. ఓకే, సో డిసఅసోసియేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, యాక్షన్స్లోకి వెళ్ళి రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. యా, ఓకే, సో ఇది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ చెక్ చేద్దాం. చూసారు కదా, మళ్ళీ పబ్లిక్ ఐపీ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇలా మనము ఎలాస్టిక్ ఐపీ అనేది అసైన్ చేయొచ్చు, మళ్ళీ డిఅసోసియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్స్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా, సో సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఎలా యాడ్ చేయాలి, అలాగే ఒక వెబ్ సర్వర్ని మనం ఎలా రన్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఇన్స్టెన్స్ నుంచే మనం అవి చేద్దాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. సో మనం ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ని మనం కనెక్ట్ అవుదాం. ఓకే, సో త్రూ SSH ద్వారా, SSH ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి ఏంటి, EC2-user. ఓకే, ప్రీవియస్ క్లాస్లో ఈ ఐపీ అడ్రస్ అండ్ యూజర్ నేమ్ ఎక్కడ ఉంటాయో కూడా మనం డిస్కస్ చేసాము. అలాగే పెమ్కీ, సో మనము త్రూ పెమ్కీ ద్వారా మనం కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఇక్కడ చూడండి, యా, సో ఇక్కడ ఏంటి, నెట్వర్క్ ఎర్రర్, కనెక్షన్ టైమ్ అవుట్ అయిపోయింది. అంటే ఏంటి, మనము మన సర్వర్ని మనం త్రూ SSH ద్వారా కనెక్ట్ అవ్వలేకపోయాం. ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయామో ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇన్స్టెన్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాటంలో డీటెయిల్, సెక్యూరిటీ, నెట్వర్కింగ్ ఉంది కదా, ఇక్కడ సెక్యూరిటీకి వెళ్ళండి. సో ఇక్కడ ఏమైంది, సెక్యూరిటీ గ్రూప్స్లో, ఓకే, ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్. సో ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైంది, సెక్యూరిటీ గ్రూప్స్లో మనము ఎలాంటి ప్రోటోకాల్ అనేది మనం ఫాలో అవ్వలేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మనం SSH కనెక్షన్ నుంచి మనం కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను SSH అనేది సెక్యూరిటీ గ్రూప్లో క్రియేట్ చేసుకున్నాను. సో ఇది SSH అనేది ఏ పోర్టు, 22 పోర్టు, దేనికి కనెక్ట్ అవ్వాలి, మై ఐపీ. సో మన యొక్క ఐపీ అడ్రస్కి కనెక్ట్ అవ్వాలి. సో నేను ఏం చేస్తున్నాను, సేవ్ ద రూల్. సో ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఆ రూల్ని క్రియేట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్టెన్స్కి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ దట్ నోడ్. చూడండి ఒకసారి, యా, సో కనెక్ట్ అయిపోయింది కదా. అంటే ఏంటంటే, ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఏంటంటే కనెక్ట్ అవ్వడానికి, అంటే లైక్ మనం SSH కనెక్ట్ అవ్వాలనుకుంటే SSH, ఒకవేళ లేదు అంటే ఇప్పుడు మనం ఏంటి, లైనెక్స్ సర్వర్ అనేది త్రూ SSH ద్వారా కనెక్ట్ అవుతాం కాబట్టి SSHని ఎనేబుల్ చేసుకున్నాం. అదర్వైజ్ ఒకవేళ విండోస్ సర్వర్ని మీరు కనెక్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సేమ్ సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లో ఇక్కడ మనం యాడ్ రూల్లోకి వెళ్ళిన తర్వాత RDP సర్వర్ ద్వారా, ఓకే, RDP నుంచి, ఓకే, సో ఇక్కడ చూడండి, RDPని తీసుకొని మళ్ళీ మనం ఏదైతే విండోస్ ఐపీ అడ్రస్ కానీ లేదంటే IPv4 ఏం తీసుకున్నామో అది దాని ద్వారా మనము కనెక్ట్ అవుతాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్గా సో మన ఇన్స్టెన్స్ని ఒక వెబ్ సర్వర్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి, సో ఆల్రెడీ మన సర్వర్కి మనం కనెక్ట్ అయ్యాం. సో ఈ సర్వర్లో మనం ఏంటి, ఒక వెబ్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ కొన్ని కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, అంటే మనం కొన్ని ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో బిఫోర్ గోయింగ్ దట్, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటో చూద్దాం. సెక్యూరిటీ గ్రూప్ కంట్రోల్స్ ద ట్రాఫిక్
దట్ ఈస్ allowed టు రీచ్ అండ్ లీవ్ ద రిసోర్సెస్. అంటే ఏంటి? సో అది ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఏం ఎలో చేస్తుంది? రీచ్ అండ్ లీవ్. అంటే ఎట్లా అంటే సపోజ్ ఇన్బౌండ్ నుంచి ఏంటి మనకి ఈ కార్పొరేట్ నెట్వర్క్ రీచ్ అయ్యేలాగా, అంటే ఐ మీన్ మనము ఆ యొక్క నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యేలాగా, ఆ కనెక్ట్ అయిన దాన్ని మళ్ళీ ఇలా అవుట్ బౌండ్ ద్వారా లీవ్ చేస్తుంది. సో ఇలా ఒక ప్రాసెస్ లో జరుగుతుంది అనమాట త్రూ ఇంటర్నెట్. సో విత్ సెక్యూరిటీ గ్రూప్స్ యూ కెన్ ఎన్షూర్ దట్ ఆల్ ద ట్రాఫిక్ దట్ ఫ్లోస్ ఎట్ ద ఇన్స్టెన్స్ లెవెల్ ఈజ్ ఓన్లీ త్రూ యువర్ ఎస్టాబ్లిష్డ్ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్. అంటే మనము ఏదైతే మనము పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ ని మనం ఫాలో అవుతామో దాని ద్వారా మాత్రమే మనం ఆ ట్రాఫిక్ అనేది మనం ఫ్లో అనేది జరుగుతుంది. అంటిల్ అన్లెస్ అది జరగదు. సో ఎలా జరుగుతుంది? ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్ ద్వారా. సో ఇన్బౌండ్ ట్రాఫిక్ రూల్స్ కంట్రోల్ ఇన్కమింగ్ ట్రాఫిక్ టు ద ఇన్స్టెన్సెస్. అంటే ఏంటి? ఆ ఇన్స్టెన్స్ కి వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ ని అది కంట్రోల్ చేస్తుంది. అవుట్ బౌండ్ ఏంటి? అవుట్ బౌండ్ రూల్స్ కంట్రోల్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ టు ద అదర్ నెట్వర్క్స్. అంటే ఏమవుతుంది? ఇక్కడ నుంచి అవుట్ బౌండ్ ద్వారా అదర్ నెట్వర్క్స్ కి వెళ్తుంది అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సో సిఏడిఆర్ అంటే ఏంటంటే క్లాసెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. అంటే ఏంటంటే allows router to organize IP address into multiple subnets more efficiently. అంటే ఏంటంటే ఈ సబ్నెట్స్ లో ఐ మీన్ ఈ సిడిఆర్ బ్లాక్ లో మనం ఏం చేస్తామంటే మనము యూజ్ చేసేటువంటి ఐపీ అడ్రస్లన్నీ అంటే లైక్ అది డిఫరెంట్ గా ఒక విపిసి కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ విపిసి కాన్సెప్ట్ లో మీకు సబ్నెట్ మాస్కింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అలా మనం అసైన్ చేసుకున్న ఐపీ అడ్రస్లు అనేవి మనం సిఐడిఆర్ బ్లాక్ లో మనం ఇస్తాం అనమాట. ఆ తర్వాత ఆ సిఐడిఆర్ బ్లాక్ క్లాసెస్ అంటే మీన్ ఐపీ అడ్రస్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని. ఓకే, సో వాటి ద్వారా మనము ఈ ఐపీ అడ్రస్లు అనేది మనం అసైన్ చేసుకుంటాం. అవి కూడా 2 టైప్స్ చేస్తాం. ఎట్లా? పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో నెక్స్ట్ మనం వెబ్ సర్వర్ ని క్రియేట్ చేద్దాం. సో ఇదేంటంటే ఈ వెబ్ సర్వర్ ని మనం ఐ మీన్ వెబ్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలంటే మన సర్వర్ లో HTTP అని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ నా ఇన్స్టెన్స్ కి మనము కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే కొన్ని లైనక్స్ కమాండ్స్ అనేది నేను యూజ్ చేశాను. సో sudo -i. సో ఇక్కడ చూడండి, బిఫోర్ sudo -i ఇవ్వకముందు ఎలా ఉంది? డాలర్ సింబల్ ఉంది, తర్వాత హ్యాష్ సింబల్ ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే దీన్ని నార్మల్ యూజర్ అంటారు, ఈ హ్యాష్ కీ నేమో రూట్ యూజర్ అంటారు. అంటే మనం ఏదైనా ఎగ్జిక్యూట్ ఐ మీన్ మనం ఏమైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనము రూట్ యూజర్ లో ఉండి మాత్రమే మనం చేయాలి. సో అందుకు sudo -i ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే నేను m install httpd -y. సో ఇక్కడ ఏంటి? ప్యాకేజ్ అనేది ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి, ఆల్రెడీ ఇన్స్టాల్డ్ లేటెస్ట్ వర్షన్ కాబట్టి సో ఇక్కడ నాకు ఇలా వచ్చింది. లేదు అని అంటే మీకు ఈ ప్యాకేజ్ అనేది ఫుల్ గా అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో ఆ తర్వాత సో సేమ్. సో ఇక్కడ నేను స్టేటస్ చెక్ చేయాలి కాబట్టి సిస్టమ్ స్టేటస్ httpd సర్వీస్. సో ఇక్కడ నాకు యాక్టివ్ లో రన్నింగ్ లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే cd/var www. సో HTML. సో ఈ HTTP సర్వీస్ లో ఇది నార్మల్ గా డిఫాల్ట్ పాత్ అనమాట. అంటే మనం ఏదైనా ఈ HTML అప్లికేషన్ అనేది మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ పాత్ లోకి మనం వెళ్తాం. ఓకే, ఇక్కడ మనం సో ఇక్కడ మనం ఒక index.html ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ అని ప్రెస్ చేసి అంటే ఐ మీన్ ఐ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఏదో ఒక ట్యాగ్, ఒక హెడర్ ఇద్దాం, h1 ట్యాగ్. ఓకే, వెల్కమ్ టు
ఓకే, క్లోజ్ చేస్తున్నాను. సో ఎస్కేప్ :wq. సో ఇక్కడ ఏమైంది, ఒక index.html పేజ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క సర్వీస్ అనేది మనం ఏం చేయాలి అని అంటే రీస్టార్ట్ చేయాలి. systemctl restart httpd.service. సో ఇక్కడ ఈ సిస్టమ్ అనేది మనకి ఏమైతుంది, రీస్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గో బ్యాక్ టు ఇన్స్టెన్సెస్. ఓకే, సో ఇక్కడ మనము డీటెయిల్స్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఏంటి, పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుందాం. ఓకే, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా మనం ఏంటి, మన యొక్క వెబ్ అప్లికేషన్ అనేది మనం చూడాలి. సరే చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఏదో ఒక పోర్ట్ నెంబర్ నుంచి రన్ అవ్వాలి కదా. సో 443 అని ఇస్తున్నాను. సో ఎంటర్ చేసి ఏమైంది, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మనకి ఈ అప్లికేషన్ అనేది రావట్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మనము మన సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఎడిట్ ఇన్బౌండ్ రూల్. ఇక్కడ చూడండి, ద సైట్ కాంట్ బి రీచ్డ్. ఓకే, సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్. ఇప్పుడు మనకి ఏంటి, httpd అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, http నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రోటోకాల్ నుంచి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా సెక్యూరిటీ గ్రూప్స్లో http పోర్ట్ నెంబర్ 80 నుంచి ఓకే ఎనీవేర్ IPv4 అని ఇస్తున్నాను అనమాట. సో సేవ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పోర్ట్ నెంబర్ ఎంత ఇచ్చాను, 80. ఓకే, సో ఎంటర్. చూడండి, వెల్కమ్ టు యువర్ ప్రొఫెసర్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనము http/ చూడండి టోటల్ వచ్చింది ఓకే :80. సో మన వెబ్సైట్లన్నీ ఇలాగే కదా రన్ అయ్యేది. సో ఇలా మనం యొక్క వెబ్ సర్వర్ అనేది మనం రన్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఏదైతే సెక్యూరిటీ గ్రూప్స్లో మనకి ఏదైతే కావాలో అలా ఇన్బౌండ్ రూల్స్లో మనము అవి యాడ్ చేసుకొని మనము మన యొక్క అప్లికేషన్ అనేది మనం రన్ అయ్యేలాగా మన యొక్క సర్వర్ అనేది రన్ అయ్యేలాగా మనము ఏది కావాలనుకుంటే ఆ సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో ఎలాస్టిక్ ఐపీ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలో చూశారు కదా. నెక్స్ట్ వీడియోలో ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా, మరి యువర్ ప్రొఫెసర్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.